ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. వాట్స్ నెక్స్ట్? డిగ్రీ చేయాలా లేకపోతే బీటెక్ చేయాలా, ఏం చేయాలో తెలియట్లేదు. కానీ చాలామంది పిల్లలు ఏంటి అని అంటే విలేజెస్లో కానీ లేకపోతే సిటీస్లో కానీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలందరూ కూడాను ఎక్కువగా బీటెక్ చూస్ చేసుకుంటున్నారు. కానీ మీ అందరికీ తెలుసు బీటెక్లో చాలా కాంపిటీషన్ పెరిగిపోతుంది. కెరియర్స్ ఎలా ఉంటున్నాయి, ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి, శాలరీస్ ఎలా వస్తున్నాయి. అందరూ ఏదో ర్యాట్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా పరిగెట్టి వెళ్ళిపోతున్నారే తప్ప ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత చాలా కోర్సెస్ ఉన్నాయి. అందులో ది బెస్ట్ కోర్సే ఏవియేషన్. మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మినిమం 18 ఇయర్స్ ఏజ్తో మీరు మంచి శాలరీ తీసుకుంటూ దాంతోపాటు లైఫ్లో ఈజీగా ఇమీడియట్గా కెరియర్లో సెట్ అయ్యే ఫీల్డే ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ. సో మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నాం కదా. సో ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్, మినిమం ఇంటర్మీడియట్ టు మినిమం 18 ఇయర్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని. కానీ దీంతో పాటు మనకి ఇంకా కొంచెం ఎలిజిబిలిటీ కావాలి. ఏంటి సార్ ఎలిజిబిలిటీ అని అంటే మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, దాంతోపాటు ఏవియేషన్ మీద కొంచెం నాలెడ్జ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూమింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏవియేషన్లో మీరు కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే. ఇందులో ఏంటి అని అంటే మీరు ఏవియేషన్లో గ్రౌండ్ స్టాఫ్ కావాలంటే మీకు ఎలాంటి ఎలిజిబిలిటీ, ఎక్స్ట్రా ఎలిజిబిలిటీస్ లేవు. అంటే హైట్ కానీ, వెయిట్ కానీ, కలర్ కానీ ఎలాంటివి కూడా మీకు అవసరం లేదు. మీరు కెరియర్ని కానీ క్యాప్టెన్గా కానీ, పైలట్ లేదు మీరు క్యాబిన్ క్రూగా కానీ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీకు హైట్, వెయిట్, ఏజ్ ఇవన్నీ కూడా బిఎంఐ అంటారు. సో బిఎంఐ మీరు ఇట్ షుడ్ బి టాలీడ్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు కమ్యూనికేషన్, హిందీ, ఇంగ్లీష్, పర్సనాలిటీ, గ్రూమింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో గ్రౌండ్ స్టాఫ్గా మీరు కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే యూ డోంట్ వరీ, ఎలాంటి ఎలిజిబిలిటీస్ లేవు. మినిమం ఎలిజిబిలిటీ మినిమం ఇంటర్మీడియట్ అండ్ కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మినిమం 18 ఇయర్స్ ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చినప్పటికీ మీకు 27 ఇయర్స్ ఏజ్.